బైరాన్పల్లి అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా వీర బైరాన్పల్లి అమరుల స్తూపం చారిత్రాత్మక బురుజు వద్ద అమరులకు నివాళులర్పించారు. అర్ధరాత్రి నెత్తురు పారిన నేల రజాకారుల ఆగడాలను అడ్డుకున్నందుకు బైరాన్పల్లి అట్టుడికిందని గుర్తు చేశారు. రజాకారులను బైరాన్పల్లి రక్షక దళాలు తరిమికొట్టాయన్నారు. రాత్రికి రాత్రి జరిగిన ఈ ఘటనలో 119 మంది బైరాన్పల్లి వాసులు చనిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి బైరాన్పల్లిలో అమరవీరుల స్మారకం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. ఈరోజు 1948 సెప్టెంబర్ 17 నాడు రజాకారులందరూ ఆనాటి ప్రధాని నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో తల ఊకి భారతదేశంలో విలీనం చేసిన రోజు. అంతకుముందు వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, తెలంగాణ సాధన, హైదరాబాద్ ప్రత్యేకంగా నిజాం నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనం కావాలని పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వారందరినీ సందర్భంగా స్మరించుకుంటూ ఇక్కడ ఈ ప్రాంతంలో ఆనాడు నిజాం రజాకారులకు ఛాతిని ఎదిరించి నిలబడి కొట్టాలి అనేక సార్లు ఉరికించి మూకుమ్మడి దాడిలో బలైనటువంటి ఈ సందర్భాన్ని ఆనాడు చరిత్ర చదివితే బతుకమ్మను విమర్శ చేసి ఆడించినటువంటి పరిస్థితి. అది ఇప్పటికి కూడా వింటే కసిగా వెలిగి రక్తం సలసలగాగేటువంటి పరిస్థితులల్లా ఆనాడు మరి చదువున్నా లేకున్నా గ్రామీణ ప్రాంతాల్లో పౌరుషంగా కొట్లాడినటువంటి ప్రాంతాలన్నింటికీ ఒక ఉద్యమ స్ఫూర్తి గ్రామాలుగా మీ అందరికీ మరొకసారి నా ఉదయపూర్వక అభినందనలు. వాళ్ళ మానవులు అందరూ కూడా నమస్కరిస్తూ అందరికీ